హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనము చిక్కుడుకాయ చికెన్ ఎలా ఉండాలో చూద్దాము. చాలా బాగుందండి టేస్ట్. నేనైతే ట్రై చేసిన అనమాట. సో ఏంటంటే మా హస్బెండ్ ఇన్స్టాలో చూసిండంట ఈ కాంబినేషన్లో కర్రీ. సో ఏది కొత్తగా చూసినా సరే ఇంట్లో ట్రై చేయమంటాడు. సర్లే మనం కూడా ఎప్పుడు రెగ్యులర్గానే వండుకుంటాం కదా చికెన్. ఈసారి అయితే ఇట్లా ట్రై చేద్దామని చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఆ ప్రాసెస్ నేను చెప్తాను. సో సింపుల్ అన్నమాట. మీరు కూడా చేసుకోండి. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇట్లా మంచి దగ్గరికి చిక్కుడుకాయ చికెన్ వండుకొని కొద్దిగా టమాటా చారు, మంచిగా మిరియాలు, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని టమాటా చారు అంచుకు వేసుకుంటే అయితే సూపర్ ఉంటుందండి ఆ కాంబినేషను. ఈ ఎండాకాలం అయితే మనకు ఇట్లా గట్టి కూరలు తినాలంటే మాత్రము అసలు చాలా, అసలు చెప్తున్నా కదా, కూరలను చూస్తేనే అమ్మ కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సమ్మర్లో అయితే మనము వీలైనంత వరకు పప్పులు చారులే తినాలని అనుకుంటాం కదా. సో ఇట్లా చికెన్ మంచిగా దగ్గరకు వండుకొని కొద్దిగా టమాటా చారు, మిరియాలు, ఎల్లిపాయలు వేసుకొని అయితే చేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే ట్రై చేసి నాకు కామెంట్ కూడా పెట్టండి. చాలా బాగుంటుంది అనమాట. సో ముందుగా మనం ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తున్నా చూడండి. హాఫ్ కేజీ చికెన్కి కొద్దిగా పావు కిలో చిక్కుడుకాయ నేనైతే వేస్తున్నాను అనమాట. ముందుగా చిక్కుడుకాయని ఇట్లా చించుకొని నీట్గా కడుక్కొని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం సేపు ఉడకబెట్టుకోండి. తర్వాత రెండు రెండు లేదా మూడు మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకోండి. వాటిని కట్ చేసుకొని సరిపడంత నూనె వేసుకొని ఈ ఆనియన్ వేసేసుకోండి. తర్వాత పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, ఇవైతే మనం రెగ్యులర్గా చికెన్ ఎట్లా వండుకుంటామో అట్లాగే ఈ ప్రాసెస్ అయితే వండుకోండి అనమాట. ఇక్కడ ఏంటంటే మనము టమాటా ఇవన్నీ వేస్తాం కదా. సో టమాటా అయితే ఒక్కటే వేసిన అనమాట నేను. సో ముందైతే చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను, నేను చెప్తాను. సో చికెన్ వేసిన తర్వాత మంచిగా నూనెలు ఉడకనివ్వండి, ఓకేనా. ఎందుకంటే మనము చిక్కుడుకాయ చికెన్ కదా వండేది, మనకు ఈ ఆనియన్ కానీ మనం వేసే టమాటా కానీ ఏది కనిపించద్దు అనమాట. ఓన్లీ చికెన్ కనిపించాలి, చిక్కుడుకాయ కనిపించాలి. అది అట్లుంటేనే మనకు చిక్కుడుకాయ చికెన్ తిన్నట్టు ఉంటుంది. సో చూడండి మంచి ఇట్లా ఇందులో నేను టమాటా కూడా వేసి ఉడికిచ్చిన, ఉప్పు కారము టమాటా వేసి ఇట్లా ఇంత దగ్గరికి ఉడికిచ్చినంటే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ మనకు టమాటా కనిపించద్దు అనమాట. సో ఒకటే టమాటా వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ అయితే నేను ఇందులో యాడ్ చేసిన, ఓకేనా. యాడ్ చేసి ఇట్లయితే కలిపేసిన ఒకసారి. చాలా బాగుందండి టేస్ట్, స్పైసీగా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇట్లా మంచి దగ్గరికి చిక్కుడుకాయ కూడా నూనెలు ఉడికిన తర్వాత ఇప్పుడు మనకు చికెన్ ఉడకాలి కదా. సో చికెన్కి కొంచెం టైం పడుతుంది. చికెన్కి టైం పడుతుంది కాబట్టి మనం ఎట్లాగో ఎసరు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తాను. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, దగ్గరికి అయితే వండుకోవాలన్నమాట. సో మూత పెట్టేస్తున్న ఫస్ట్ ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తీసేస్తే చూడండి మంచిగా ఉడికిపోయింది కదా. అంటే చిక్కుడుకాయ కూడా మనకు దగ్గరికి అయిందనమాట. ఏదైనా సరే నూనె ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. సో కొద్దిగా ఎసరు అయితే వేసేస్తున్నా నేను, చికెన్ ఉడకాలి కాబట్టి. ఎసరు వేసేసి ఒకసారి అయితే కలుపుకుందాం. అదేంటి చిక్కుడుకాయ చికెను అనుకుంటున్నారా? కొంతమంది మటన్ చిక్కుడుకాయ కూడా వండుతారంట. సో అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేద్దాం. సో ఇప్పుడు చూడండి ఇందులో కొద్దిగా నేను పెరుగు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం పెరిగేస్తే కర్రీ సాఫ్ట్గా అవుతుంది కదా, మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి. ఇదంతా ఒకసారి అయితే కలిపేసుకోండి. మంచిగా ఇట్లా ఒకసారి అయితే కలిపేసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేసుకోండి. మనకు వేడి వేడిగా చిక్కుడుకాయ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మూత పెట్టేసినాను. ఒక 10 minutes 15 minutes చిన్న మంట, పెద్ద మంట పెట్టుకోవద్దు, మాడిపోతుంది, ఓకేనా. సో చూడండి చిన్న మంట మీద పెట్టేసినాను. మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్ట్ ఎట్లుంటుందో అని నేను కూడా అనుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు వండలేదు చిక్కుడుకాయ చికెను. ఇక మా ఆయన ఇన్స్టాలో చూసిండంట, సర్లే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందో అని అనుకున్నాను. సో టేస్ట్ బాగుంది, నాకు నచ్చింది కాబట్టే నేను ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. చూడండి ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ చికెను వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు, ఓకేనా. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నా నేను. సో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా మనం గార్నిష్ చేసుకోవాలి కదా. ఓకే కొత్తిమీర కూడా వేసేసిన. చూడండి
బాగుంది కదా. ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ సండే ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ వండుకోవాలంటే సండేనే అవసరం లేదు కదా మనకు. సో మీరు చికెన్ ఎప్పుడు తెచ్చుకుంటే అప్పుడు నేను చెప్పిన ఈ రెసిపీ అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇట్లా గట్టిగా దగ్గరకు వండుకొని ఏదన్నా చారు పక్కకు చేసుకోండి, లేదు అంటే ఇట్లాగే చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. నాకైతే టేస్ట్ నచ్చింది, బాగుందన్నమాట. సో అందుకే నేను ఈ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్గా అయితే మనకు చిక్కుడుకాయ చికెన్ రెడీ అయిపోయింది. ఓకే అండి, బాగుంది కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకేనా. సో వేడి వేడి అన్నంలోకి మనము ఈ కర్రీ చేసేసుకొని తినేద్దాము. ఇప్పుడు చూడండి, బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. వేసేసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.